తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అనే పేరుతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంత పాలన, నిర్బంధ పాలన, ప్రజలను కష్టాలకు కన్నీళ్లకు నెట్టే పాలన నడుస్తా ఉన్నది. ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ఎక్కడికక్కడ ఎవరొచ్చినా ఏ చిన్న ప్రోగ్రాం చేసుకున్నా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా విపరీతమైనటువంటి నిర్బంధ పాలన కొనసాగుతా ఉన్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉన్నది. నిన్న చూసినాం, మొన్న చూసినాం, ఆ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద పిల్లారంగా 4 గంటలకు 5 గంటలకు వచ్చి ఒక క్రిమినల్స్ ను అరెస్ట్ చేసినట్టుగా చేసుకుంటా వాళ్ళని ఇక్కడి నుంచి జైపూర్ దాకా తీసుకుపోతా ఉన్నాం. ఈ రోజు ప్రజా గొంతుగా మా హరీష్ అన్నను, అదే విధంగా మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, బీఆర్ఎస్ నాయకులను ఒక కక్షపూరితంగా అరెస్టు చేయడాన్ని రామగుండం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు తెలుసు రేవంత్ రెడ్డి ఎక్కిందే కుట్రలతోటి, అబద్ధపు హామీలతోటి, 420 దొంగ హామీలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. మీ ప్రభుత్వం మీద ప్రజలు కన్నెర చేస్తా ఉన్నారు. ఏ పక్షం కూడా అలా అన్ని రకాలుగా హైడ్రా పేరుతోటి, మూసీ పేరుతోటి ఇళ్లను కూలగొట్టుడు, అన్నింటినీ విధ్వంసకరమైన పాలన జరుగుతుందని చెప్పి ఒక పక్కన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తా ప్రజల గొంతుకై కొట్లాడుతూ ఉంటే భరించలేక, ఓర్వలేక ఎక్కడ మేము ప్రజలలో పరచన అయిపోతున్నాం అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులను తొక్కి పెడితే వీళ్ళ గొంతులను మొత్తం కూడా మూగైపోయించినట్టయితే మేము 100% మేమేదో చేస్తాం, మేమేదో సాధిస్తామనే లెవెల్లో మీరు పరిపాలిస్తా ఉన్నారు. ఇటువంటి అరాచక పాలన మేము గతంలో చూసినాం. ఇది ఒక తెలంగాణ అనేది ఉద్యమకారుల గడ్డ. ఎందుకంటే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మీ అసొంటోలను చాలా మందిని చూసినాం. ఖచ్చితంగా మేము ప్రజా గొంతుకలై బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పి మీరు భయం పడతా ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ఏదన్నా సభ పెట్టుకుంటే నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేసినా కానీ వస్తా ఉంటారంటేనే మీరు ఏ స్థాయిలో భయపడతారో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారుని గతంలోనే చాలా మంది బీఆర్ఎస్ నాయకత్వం కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏ చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా జైళ్లలోకి పోయినటువంటి చరిత్ర ఉన్నది. మీ ఉడత ఊపులకు, మీ తాటాకు చప్పులకు ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం భయపడే పార్టీ కాదు. మేము భయపడం. మేము ఎందుకంటే ఉద్యమకారులం. ఖచ్చితంగా మీ అంతు చూస్తాం, మీ భరతం పడతాం. తప్పకుండా మీరు బేషరత్తుగా ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి అన్నను, ఇటు హరీష్ అన్నను, ఇంకెవరెవరైతే మా రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకులను అయితే మీరు అరెస్ట్ చేస్తా ఉన్నారో తప్పకుండా వారందరినీ కనుక మీరు విడుదల చేయకపోతే, అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. ప్రతిపక్షం ప్రశ్నిస్తే మీరు అరెస్టులు చేస్తారా? ఒక పక్కన గురుకులాల పిల్లలు చచ్చిపోతారు, వాటి మీద దృష్టి పెట్టండి. అసలు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఉన్నారా? పరిపాలన మీద దృష్టి పెట్టడం చేత కాదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, టీఆర్ఎస్ ను అరెస్ట్ చేయాలి, కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి, కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి. మీ ప్రతీకారం తీర్చుకోవడానికేనా? రాహుల్ గాంధీ గారు చెప్తారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ తెలంగాణ రాజ్యాంగం ఉన్నదా? నడుస్తా ఉందా అసలు రాజ్యాంగం? చట్టం కరెక్ట్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా? కేవలం కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళు ఏది చెప్తే కాదు. ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తే తీసుకోరా? ఎవరో అనామకులు మామూలు వాళ్ళు చేస్తే హరీష్ రావును అరెస్ట్ చేస్తారు. ఒక ఎమ్మెల్యేలు, మంత్రులు అరెస్ట్ చేసేటప్పుడు వారికి నోటీసులు ఇచ్చిరా మీరు? ఈ నిర్బంధ పాలన కనుక ఇట్లే కొనసాగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులతో పాటు సబ్బండ వర్గాల ప్రజలు మరొకసారి తెలంగాణ ఉద్యమం చేసినట్టు చేస్తాం. ఖచ్చితంగా మీ రేవంత్ ప్రభుత్వం నేను గద్దె దించడాక కూడా ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.